హైదరాబాద్లో డ్రగ్ మాఫియా మూలాలు కదులుతున్నాయి. ఎల్ఎస్సి డ్రగ్ రాకెట్లో ఇప్పటివరకు 10 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు తాజాగా మరో డ్రగ్ ముఠాను అరెస్ట్ చేశారు. హైదరాబాద్లో వేళ్లూనుకుంటున్న డ్రగ్ మాఫియాతో విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళనకు గురవుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, పోలీసులు అదుపులోకి తీసుకున్న ఈ ముఠా నగరంలోని ప్రముఖులకు కొకైన్ సరఫరా చేస్తున్నట్టుగా నిర్ధారణ అయ్యింది. ఎవరెవరిని అదుపులో తీసుకున్నారు ఇప్పటివరకు ఆ ఫోటోగ్రాఫ్స్ మనం చూస్తున్నాం. మరోవైపు ఇప్పటివరకు 26 స్కూళ్ళు 27 కాలేజీలకు కూడా నోటీసులు ఇచ్చారు అధికారులు. అలాగే డ్రగ్ సప్లయర్స్ కెల్విన్ చెన్ల కాల్ డేటా ఆధారంగా టాలీవుడ్లో డ్రగ్ బాబుల కూపీ లాగుతున్నారు. అటు డ్రగ్ సప్లయర్స్ కెల్విన్ చెన్ల కాల్ డేటా ఆధారంగా టాలీవుడ్లో డ్రగ్ బాబుల కూపీ లాగుతున్నారు. ప్రైవేటు పాఠశాలల్లో విచ్చలవిడిగా డ్రగ్ వాడకంపై ఇటు హెచ్ఆర్సీలో కూడా పిటిషన్ దాఖలైంది. సెప్టెంబర్లోగా నివేదికను ఇవ్వాలని వైద్య విద్యా శాఖలను ఆదేశించింది హెచ్ఆర్సీ. ఈ డ్రగ్ మాఫియా స్కూళ్లలో యథేచ్ఛగా జరుగుతోంది, స్కూళ్లను టార్గెట్ చేసుకుంటోంది అనే వార్తలతో తల్లిదండ్రులు కలవరపడుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, నిన్న రాత్రి 12 గంటల తర్వాత ఎక్సైజ్ స్టేట్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చేసిన దాడుల్లో 2 వ్యక్తులు దొరికారు. ఇద్దరిని కూడా ప్రస్తుతం ఎక్సైజ్ ఆఫీస్లో విచారిస్తున్నారు. వాళ్ళ దగ్గర 20 గ్రాముల కొకైన్ దొరికింది. నగరంలోని బేగంపేట్ దగ్గర ఉన్నటువంటి ఒక ప్రముఖ హోటల్లో పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఇక్కడ ఉన్నటువంటి ఒక అపార్ట్మెంట్ దగ్గర రావాలంటూ ఎవరైతే డ్రగ్ కొంటున్నారో అతనికి సమాచారం ఇవ్వడంతో అతను ఇక్కడికి వచ్చాడు. ఇదే సమయంలో ఇక్కడే ఉన్నటువంటి పోలీసులు పట్టుకున్నారు. ప్రస్తుతం ఈ అపార్ట్మెంట్ దగ్గర దొరికినటువంటి డ్రగ్స్ నేపథ్యంలో కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీళ్ళంతా కూడా ప్రస్తుతం అపార్ట్మెంట్ వాసులున్నారు. సార్, మీ ఏరియాలో మీరు చూస్తున్నారు హైదరాబాద్లో డ్రగ్ మాఫియా ఏ రకంగా ఉందో, మీ అపార్ట్మెంట్లో ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు డ్రగ్స్ అమ్మినటువంటి పరిస్థితి, అసలు మీకు తెలుసా ఇట్లాంటి వాళ్ళు దీంట్లో ఉన్నారనే సమాచారం? మాకు తెలీదు. ఫస్ట్ టైం అసలు మేము వింటున్నాం కాబట్టి మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది, బాధగా కూడా ఉంది. ఎట్లా సార్, అంటే ఇంత పెద్ద అపార్ట్మెంట్, ఇంత హైఫై మెంబర్స్ ఉండే అపార్ట్మెంట్లో ఇట్లాంటి వాళ్ళకి ఏ రకంగా ఇస్తున్నారు రూమ్స్? ఇప్పుడు మేమేం చెప్పాలి, ఇప్పుడు మా అపార్ట్మెంట్స్లో యాక్చువల్గా చెప్పాలంటే సీఎం సెక్యూరిటీ వాళ్ళు కూడా పైన 10th ఫ్లోర్లో వాళ్ళు ఉంటారు. సీఎం సెక్యూరిటీ వాళ్ళు కూడా 10th ఫ్లోర్లో ఎప్పుడూ పారా కాస్తాడు. ఆల్మోస్ట్ రౌండ్ ద క్లాక్ కదా, వాళ్ళు 24 అవర్స్ ఉంటారు. వాళ్ళు 24 అవర్స్ వాళ్ళు రౌండ్ ద క్లాక్ ఉంటారు. అయినా కానీ ఇక్కడ అమ్ముతున్నారంటే మాకు ఆశ్చర్యంగానే ఉంది. మరి మాకు నిజంగా ఇటువంటి బ్యాచిలర్స్కి ఇవ్వడం, హోటల్స్లో పనిచేసే వాళ్ళకి ఇవ్వడం, పబ్లో పనిచేసే వాళ్ళకి అపార్ట్మెంట్లో ఇవ్వడం ఏ రకంగా ఇస్తున్నారు? రేపు మార్నింగ్ మేము మీటింగ్ పెడుతున్నారు, ఎమర్జెన్సీ మీటింగ్ రేపు మార్నింగ్ కాల్ చేస్తారు. విల్ టేక్ సమ్ డెసిషన్ దర్. ఎంతమంది ఉంటారు సార్? దాదాపు ఒక 300 మంది అపార్ట్మెంట్లో. 300 మంది కాదు, ఇది 72 అపార్ట్మెంట్స్ ఎన్నో ఉన్నాయండి మొత్తం. సో మాకు కూడా తెలియదు ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారు అనేది. సో టుమారో వీల్ చెక్ దట్ అండ్ దెన్ వీల్ టేక్ సమ్ డెసిషన్. ఇది అపార్ట్మెంట్ వాసులంతా కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అపార్ట్మెంట్ సంబంధించినటువంటి మరికొంతమంది ఉన్నారు. మేడం, మీరు చూస్తున్నారు డ్రగ్స్ అనేది హైదరాబాద్లో ఏ స్థాయిలో ఉందో, చిన్నపిల్లలు కూడా చేరినటువంటి పరిస్థితి. మీ అపార్ట్మెంట్లో నిన్న ఒక డ్రగ్ మాఫియా దొరికిందంటే మీరు ఏ రకంగా చూస్తున్నారు? అసలు ఎందుకు మీరు? వీ హ్యావ్ టు ఇన్వెస్టిగేట్. ఎందుకంటే మేము మా ఫ్లాట్స్లో ఉంటాం, మాకేం తెలియదు. ఇక్కడ మా వేరే ఫ్లాట్స్లో ఏమవుతుందో మాకెట్లా తెలుస్తుందండి. సో ఇట్లా నడిచిందంటే మేము ఒక మీటింగ్ పెట్టి మాట్లాడాలా, చూడాలా ఎవరు ఏంటి అని. ఇటువంటి వాటిని అరికట్టాలంటే ఏం చేయాల్సిన అవసరం ఉంది? 8th క్లాస్ 9th క్లాస్ చదువుతున్న చిన్న పిల్లలకు అమ్ముతున్నారంటే వాళ్ళు ఏం చేయాల్సిన అవసరం ఉంది? ఏం నో కామెంట్స్, షాక్ అవ్వలేదు అంతే, షాకింగ్. మీరు మీ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళని, బ్యాచిలర్స్ కావచ్చు లేకపోతే హోటల్స్లో పనిచేసే వాళ్ళు కూడా ఉంటున్నారు, వాళ్ళకి ఇకపై మీరు ఏ రకంగా చూస్తారు వాళ్ళని అపార్ట్మెంట్లో? సో వీ హ్యావ్ టు టేక్ మెజర్స్. ఎందుకంటే ఇట్లా ఇక్కడ నడిచిందంటే వీ నీడ్ టు ఫిగర్ అవుట్ ఏం చేయాలని, ఇట్లా బ్యాచులర్స్ని ఇక్కడ పెట్టుకోవాలన్నా, అలౌ చేయాలన్నా అనేది ఒక డిసిషన్ మేము తప్పకుండా తీసుకోవాలా, ఆలోచించాలా. ఫర్ షూర్ ఇట్స్ కాజ్ ఫర్ కన్సర్న్. మీటింగ్ టుమారో అండ్ దెన్ విల్ టేక్ ఎ డెసిషన్. ఈ అపార్ట్మెంట్ వాసులు అయితే కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి దాదాపు 72 కుటుంబాలు ఉంటాయి ఇక్కడ. ఇటువంటి చోట ఒక వ్యక్తి వచ్చి డ్రగ్స్ అమ్ముతూ పోలీసులకు పట్టుబడాడంటే మాత్రం వాళ్ళే నమ్మలేకపోతున్నారు. చాలామంది చిన్నపిల్లలు ఇక్కడ ఉంటారు, అనేక మంది చదువుకునే వాళ్ళు ఉంటారు, చాలామంది హోటల్స్లో పబ్స్లో పనిచేస్తున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి ఉంటున్నారు. కాబట్టి అటువంటి వారి పట్ల మీకు కొంత కఠినంగా ఉండాలని నిర్ణయించడం విషయాన్ని కూడా చెప్తున్నారు. మొత్తానికైతే ఇద్దరిని
పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టోలీ చౌకీకి చెందినటువంటి ఒక వ్యక్తి ఐటీసీ కాకతీయ హోటల్లో పనిచేస్తాడు. అతనితో పాటు అతని ఫ్రెండ్ మొత్తం 20 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. గతంలో దొరికిన ఎల్ఎస్డి డ్రగ్ అంటే ఇది చాలా అత్యంత ఖరీదైనటువంటి డ్రగ్, దాంతోపాటు అత్యంత హానికరమైనటువంటి డ్రగ్ ఇక్కడ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అయితే చెప్తున్నారు. సాయంత్రం 4 గంటలకి నిందితులు అందరినీ కూడా మీడియా ముందు ప్రవేశపెట్టినారు. రైట్ విజయ్, మొత్తంగా హైదరాబాద్లో డ్రగ్ మాఫియా హడలెత్తిస్తోంది. అయితే ఖచ్చితంగా డ్రగ్ మాఫియా మూలాలను కూకటి వేళ్లతో పెకలిస్తాము అంటున్నారు పోలీసులు, ప్రభుత్వం. మరోవైపు ప్రముఖులందరి పేర్లను కూడా బయట పెట్టాలి, డ్రగ్ మాఫియాతో సంబంధం ఉన్న అందరి పేర్లను బయట పెట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.